కార్యక్రమం నిర్వహణ కోసం గత 2 రాష్ట్రాలుగా మరి ఉద్యమ నిర్మాణంలో కేదారనా కేదారి ఆశయంతో గత 2 మాసాలుగా అనేక మంది అనేక రూపాల్లో సహకరించి గ్రామీణ స్థాయి నుండి మన జాతిని బలోపేతం చేయాలని చెప్పి వివిధ రూపాల్లో సహకరిస్తున్నటువంటి మన జాతి పెద్దలందరికీ కూడా వివిధ రకాల ఆహ్వానాలు అందించినటువంటి పెద్దలందరికీ రాజకీయ నాయకులందరికీ కూడా పేరు పేరున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ సోదరులారా మానవునికి ఘనంగా నివాళులు ఎప్పుడు అర్పించగలమైనంత అర్థమంటే మనమందరం మానవుడు ఏ లక్ష్యం కోసం ఏ ఆశయ సాధన కోసం ఆ మానవుడు కలగలిగినటువంటి రాజ్యమైంది. ఆయన ఏ లక్ష్యం కోసం తన జీవితాన్ని మరి గడ్డి పోచలాగా తృణప్రాయంగా త్యాగం చేసిందో ఆ త్యాగాలకు మరి ఘనమైనటువంటి నివాళులు రావాలంటే ఆయన ఆశలు ఆయన ఆశయాలు మరి వర్తిల్లాలంటే ఆయన కలగనటువంటి రాజ్యం రావాలంటే మనం దండాలేసి దండం పెట్టడం కాదు. ఆయన కలగనటువంటి రాజ్యం రావాలంటే మనమంతా ఒక ఐక్యతగా రావాలి, ఒక ఏకతాటిపైకి రావాలి. ఆయన కలగనటువంటి సమాజ నిర్మాణం జరగాలి. ఆ మానవుడు కలగనటువంటి వర్గాలైతే ఏ పీడిత వర్గాలైతే ఏ అక్కడుగు వర్గాలైతే ఈ దొరల గడీల కింద నలిగిపోతూ ఉన్నారో ఆ వర్గాల బిడ్డలు ఆత్మ గౌరవంతో బతకాలి. ఆ వర్గాల బిడ్డలు రాజ్యాధికారంలోకి రావాలని చెప్పి ఆ మానవుడు కలలు కన్నాడు. మరి ఆయన యొక్క ఆశయం నెరవేరిన నాడు ఆయనకు ఘనమైనటువంటి నివాళులు అర్పించిన వాళ్ళమవుతాం. దురదృష్టకరం ఈ పాలక వర్గాలు అనేకమైనటువంటి కుట్రలు జరుగుతూ ఉన్నాయి. ఈ మానేయునికి జయంతి నాడు సెలవు దినంగా ప్రకటించాలి. ఈ మానేయునికి మరి జనగామ జిల్లాలో పుట్టినటువంటి వరంగల్ జిల్లాలో ఇప్పటి ఉమ్మడి వరంగల్ జిల్లాలో మరి వడగండి గ్రామంలో ఒక నిరుపేద రైతు కుటుంబంలో ఒక గొర్రెల కాపరి కుటుంబంలో పుట్టినటువంటి ఈ బిడ్డ వాళ్ళ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం అంటే ప్రపంచంలోనే ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఉన్నటువంటి ఒక తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం అంటే ఒక తెలంగాణ ప్రాంతానికే పరిమితమైనటువంటి ఉద్యమం కాదు. ఈ ప్రపంచ దృష్టిని ఆకర్షించినటువంటి ఉద్యమం ఏదైనా ఉందంటే అది తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం. ఆ పోరాటానికి నాయకత్వం వహించినటువంటి మహనీయుడు గొట్టి కుమరయ్య. మరి అట్లాంటి మహనీయునికి ఏం జరుగుతూ ఉన్నది? ఇవాళ జనగామ జిల్లాకు గొట్టి కుమరయ్య పేరును నామకరణం చేయాలని చెప్పి అనేక దశాబ్దాలుగా మనం పోరాటం చేస్తూ ఉన్నాం. సామాజిక శక్తులుగా ఉద్యమ సంస్థలుగా బడుగు బలైన వర్గాల బిడ్డగా అమోఘమైనటువంటి పోరాటం చేసినటువంటి ఈ మానవునికి రావాల్సినటువంటి గుర్తింపు రావడం లేదు. వక్రీకరిస్తా ఉన్నారు, చరిత్రను వక్రీకరిస్తా ఉన్నారు. ఆ మానవుని చరిత్రను మరి పాఠ్యాంశాల్లో చేర్చాలి. ఆ మానవునికి హైదరాబాద్ కేంద్రంగా ఒక భవనం ఉండాలి, హైదరాబాద్ కేంద్రంగా ఒక విగ్రహ నిర్మాణం ఉండాలి, జిల్లా కేంద్రాల్లో విగ్రహ నిర్మాణాలు ఉండాలి అని చెప్పి అనేక రూపాల్లో అనేక రాజకీయ పక్షాలకు విజ్ఞప్తులు చేసినాం. కానీ ఈ పాలక వర్గాలు మరి మానవుని పట్టించుకున్న పాపాలు లేదు, పాపాన పోతలేవు. ఎందుకు ఈ విధమైనటువంటి దమన నాటకాలు ఆడుతూ ఉన్నాయి? ఈ నాటకాలను పటాపంచలు చేయాల్సిన అవసరం ఉన్నది. మనమందరం కూడా ఒక దొడ్డి కుమరయ్య మన జాతి కోసం పోరాటం చేసినటువంటి ఒక దొడ్డి కుమరయ్య కావచ్చు, ఒక సర్దార్ సర్వాయి పాపన్న కావచ్చు, ఒక చాకలి ఏలమ్మ కావచ్చు, ఒక కొండ లక్ష్మణ్ బాపూజీ కావచ్చు, అనేక మంది త్యాగజనులు జాతి కోసం త్వరల గడీల పైన తిరుగుబాటు జెండా ఎగురవేసి మన బిడ్డలు ఆత్మగౌరవంతో జరగాలని కలగన్న నాయకుల విగ్రహాలను పెట్టుకోవాల్సినటువంటి బాధ్యత, గురుతర బాధ్యత మన మీద ఉండే సోదరులారా. ఆ దిశగా మనమంతా కూడా ఆలోచన చేయాలి. ఆ యొక్క మానవీయ ఆశయాల్లో దారుల్లో మనమంతా కూడా ముందుకు పోవాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఒకనాడు త్వరల ముందు పోవాలంటే ఈ తెలంగాణ ప్రాంతంలో బతికి బట్ట కట్టాలంటే ఒక దుర్మార్గమైనటువంటి సంస్కృతి ఉంటే బండెనుక బండి కట్టి మరి బండెనుక బండి కట్టి ఏ బండి లేవతో కొడుక చుట్టుముట్టు సూర్యపెట్ట నటనమ్మ నల్లగుంట అని చెప్పి ఆనాడు దొరలకు వ్యతిరేకంగా పోరాటం చేసి మరి ఇసునూరు దొరకు వ్యతిరేకంగా పోరాటం చేసి పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్మాణం చేసినటువంటి మన పోరాట యోధులను మనం స్మరించుకోవాల్సిన అవసరం అనేది. ఒక బండి యాదగిరి, ఒక సిద్ధాల హనుమంతు, ఎంతో మంది త్యాగదనులు మన
జాతి కోసం, మన ప్రాంతం కోసం, పీడిత వర్గాల విముక్తి కోసం పోరాటం చేసినటువంటి ఆ మహనీయుల ఆశయాలను మనమంతా కూడా కొనసాగించాలి. అట్టడుగు వర్గాలు, అణగారిన వర్గాలు, పీడిత వర్గాలంతా కూడా ఐక్యంగా ఉండి రాబోయే కాలంలో బలహీన వర్గాలకు రాజ్యాధికార దిశగా అడుగులు వేయాలని చెప్పి ఆ మహనీయుని యొక్క దొడ్డి కుమరయ్య స్ఫూర్తితోని మనమంతా కూడా అడుగులు వేయాలి, బాటలు వేయాలి. రాబోయే కాలంలో అణగారిన వర్గాల బిడ్డలు రాజ్యాధికారంలో భాగస్వామ్యమైనప్పుడే ఆ మహనీయునికి ఘనమైనటువంటి నివాళులు అర్పించగలుగుతాం. కాబట్టి ఆ మహనీయుని అడుగు జాడుల్లో మనమంతా కూడా విడవాలని చెప్పి ఇక్కడికి వచ్చినటువంటి సబ్బండ వర్గాల సోదరులందరూ కూడా పేరు పేరున విజ్ఞప్తి చేస్తూ, సోదరులారా అన్యతా భావించకూడదు, అందరికీ అవకాశం రాలేదు, చాలా మంది సమయం ఎక్కువైతా ఉందని అంటున్నారు. కాబట్టి దయచేసి అన్యతా భావించకూడదు. ఇంతటితో ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఆలోచన విధానం ఆలోచన విధానం ఇప్పుడు పెద్దలు అన్నగారి కార్యక్రమాన్ని ఉద్దేశించి కేదార్ అన్న గారు కూడా 1 నిమిషం మాట్లాడాల్సిందిగా విజ్ఞప్తి చేస్తాం. అందరికీ నమస్కారం. దగ్గర పెట్టుకోనా, దగ్గర పెట్టు. జయంతి సందర్భంగా మన కుటుంబ జిల్లా వాళ్ళందరూ కలిసి ఈ జయంతి జరుపుకుంటూ వారికి ప్రత్యేకంగా బకే